ఈ కార్యక్రమానికి ఆసరా కార్యక్రమానికి ఫేజ్ 4 ఆసరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వక్తలు చాలామంది అవినాష్ గారు కానీ మేయర్ గారు కానీ అట్లాగే రహనా అందరూ దుర్గ గారు అందరూ కూడా అన్ని విషయాలు మీకు చెప్పారు. నేను చాలా క్లుప్తంగా మాడతాను ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా ఆలస్యమైంది. ఒకటైతే గ్యారంటీ, పేదవారి కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ధనికుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను 10 ఏళ్ళు టీడీపీ ఎంపీగా ఉన్నాను. గత నెల రోజుల లోపు 25 రోజులు అయింది. నేను మరి మీకందరూ తెలుసు పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానిస్తే వైసీపీలో చేరడం జరిగింది. అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసమే మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళిద్దరికీ తేడా తెలియాలంటే గత 5 ఏళ్ళు 4 ఇప్పుడు దాదాపు ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఆల్మోస్ట్ 4 సంవత్సరాల 10 నెలలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. నేను కూడా ఈ మధ్య 20 రోజుల నుంచి డేటా అంతా కూడా తెప్పించి చూస్తున్నాను. అంతకుముందు ఈనాడు పేపర్ చదివో, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినో, జ్యోతి పేపర్ చదివో, లేకపోతే సోషల్ మీడియాలో చూసో నిజంగా కూడా కొన్ని డౌట్లు ఉండే నాకు. జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీద, ఆయన యొక్క కమిట్మెంట్, పేదల పట్ల ఆయన యొక్క కమిట్మెంట్ మీద నాకు కొంత విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా. కానీ ఇవన్నీ చూసి నేను కూడా మీలాగా కన్ఫ్యూజ్ అయ్యాను చాలామందిలాగా. కానీ ఈ మధ్య మొత్తం కూడా డేటా తెప్పించి చూస్తా అంటే నిజంగా పేదల కోసం, సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలోనే ఎంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2,50,000 కోట్లండి. 2,50,000 కోట్లు అంటే నాకు ఎన్ని సున్నాలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లా, నిజం చెప్తున్నా. 2,50,000 కోట్లు అంటే 2, 5 తర్వాత ఎన్ని సున్నాలు పెట్టాలో నాకు తెలియదు. నాకు నిజంగా నా మైండ్కి అంచనా అందట్లా. మరేమన్నా మ్యాథమెటిక్స్లో లెక్చర్లు కానీ వాళ్ళు ఎవరుంటే పెట్టగలరేమో. అన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం పేదవారి కోసం ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను చాలా రాష్ట్రాలు తిరిగా, ఎంపీగా తిరిగా, వ్యాపారవేత్తగా తిరిగా. కానీ తన అన్న మాట కోసం, తనని నమ్ముకున్నటువంటి సమాజం కోసం ఇంతటి కార్యక్రమాన్ని ఎవరూ తీసుకోలేదు. నిజంగా చెప్తున్నా. నేను నా గుండెల్లోంచి వచ్చే మాటలు ఊరిని పైపైన మాట్లాడలే. నేను ఏదో ఈ పార్టీలోకి వచ్చానని చెప్పి అంతకుముందు కూడా చెప్పా. చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉండేవాడిని. మీ దాకా వచ్చిందో లేదా కానీ నిజంగా కూడా ఎప్పటికప్పుడు ఈ నెలలో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు అని మనకి హెడ్లైన్లో వార్త వస్తుంది. చంద్రబాబు గారి మీడియాలో, అంతకుముందు మా మీడియాలో. నిజంగానే అనుకునేవాడిని, నిజంగానే వచ్చే నెల పేదలకు సంక్షేమ పథకం రాదేమో, జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు ఇవ్వలేరేమో అని ఎక్కడో మారుమూల ప్రాంతంలో మీడియాను పంపించి ఒక గోతులు ఉన్నటువంటి రోడ్డు తీసేవాళ్ళు, ఫోటో దాన్ని హైలైట్ చేసేవాళ్ళు. ఆ రోడ్లన్నీ మోకాల్లో గోతులు ఉన్నాయని. నేను తిరుగుతుంటే మరి విజయవాడ పార్లమెంట్లో నాకు ఎక్కడ గోతులు కనపడలే రోడ్లలో. ఎక్కడో మారుమూలలో చిన్న రోడ్లు, ఎక్కడ పల్లెటూరులో రోడ్లు ప్రభుత్వం దృష్టిలోకి రాలేదేమో కానీ నాకైతే కనపడలా. నేను జగ్గపేట నుంచి విజయవాడ తిరుగుతున్నా, విజయవాడ నుంచి తిరువూరు తిరుగుతున్నా, ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నా. మరి ఎక్కడ నాకు బాగానే ఉందంతా. ఎప్పటికప్పుడు మీడియా మేనేజ్మెంట్, హెడ్లైన్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని వేస్తా ఏ రోజుకా రోజు రాష్ట్రం దివాళా తీసిందని ఈ రాష్ట్రానికి ఒక నెగటివ్ బ్రాండింగ్ చేసిన ఎవరంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. పేదవాళ్ళ కోసం ఎంత చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెగటివ్ ప్రోపగండా చేపించి నిధులు అందనీయకుండా రకరకాల కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టినా మరి ఆయన ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బు తీసుకొచ్చి
మీ అందరికీ 2,50,000 కోట్లు ఇచ్చాడంటే నిజంగా ఆయన భగవంతుడి కంటే ఎక్కువ అని నేను భావిస్తున్నా. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి అది. నేను అనుభవంతో చెప్తున్నా. 10 ఏళ్ళు ఎంపీగా ఈ భారతదేశాన్ని చూసిన వ్యక్తిగా, అంతకుముందు వ్యాపారంలో ఈ భారతదేశాన్ని ప్రపంచం చూసిన వ్యక్తిగా నేను 200 దేశాలకు తిరిగా. ఎక్కడ కూడా ఇంత పేద ప్రజలకు సంక్షేమం జరగల. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్ కమిటీలు వెళ్ళాం వివిధ దేశాల్లోకి, అక్కడ కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి, హ్యాట్స్ ఆఫ్. పేదవాళ్ళ మనిషి. అట్లాగే ఇవాళ ఆసరా పథకం చూసాం, 4th ఫేసు, దాదాపు 30 కోట్ల చిల్లర ఈస్ట్ నియోజకవర్గం అవినాష్ గారి ద్వారా మీ అందరూ తీసుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు వరకు ఓన్లీ ఈస్ట్ నియోజకవర్గంలో 120 కోట్ల పైన అవినాష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఇచ్చారు. అలాగే విజయవాడలో ఇందాక మేయర్ గారు చెప్పారు 320 కోట్ల చిల్లర. విజయవాడ నగరానికి మాత్రమే 320 కోట్ల చిల్లర కేవలం డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు చూసాం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చేశారా? నేను అప్పుడు ఎంపీని ఆ పార్టీలో. చేశారా? ₹1 రుణమాఫీ చేయలా. రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు, అది చేయలా. అన్నీ మోసాలే, ఒక్కటి కాదు. అమరావతి కడతా అన్నారు, కట్టాడా? అది కట్ల. అంబేద్కర్ గారి విగ్రహం తీసుకెళ్ళి అక్కడక్కడ చీరల్లో నేను కడుతున్నాను 5 ఏళ్ళు గడిపాడు, కట్టాడు. కనీసం ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్ల ఫౌండేషను. వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను పేదల మనిషిని, అంబేద్కర్ గారు కూడా పేదల మనిషి, ఆయన కష్టపడి చదువుకున్నారు, పేదరికంలో ఇదయ్యారు, అంటరాంతాన్ని చూశారు, డిస్క్రిమినేషన్ చూశారు, ఆ ఇబ్బందులు తెలుసు ఆయనకి. దాంతోనే కష్టపడి చదివి దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుని ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు. ఆయన ఆదర్శంతో అక్కడ ఇది పెట్టాలి అని చెప్పి మరి ఆయన పూర్తి చేశాడు కదా. నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు? చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేయలేదు, రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, రైతు రుణమాలు మాఫీ చేయలేదు. నువ్వు చెప్పిందంతా బోగస్, కళ్ళ ముందు కనపడుతుంది. విజయవాడను పాతనగరంగా చేశాడు ఆయన. ఇప్పుడు 2 అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చారు. పాయింట్ నెంబర్ 1 ముఖ్యమంత్రి గారు దాన్ని కడతా అన్నారు, విగ్రహం కట్టి చూపించారు రాష్ట్ర నడిబడిలో, విజయవాడ నడిబడిలో. ఈరోజు అది పెద్ద పర్యాటక కేంద్రంగా తయారైంది విజయవాడకు. రోజు నేను అటు నుంచి ఇటు నుంచి వెళ్తాంటే 4-5 వేల మంది సాయంత్రం పూట అక్కడ మంచిగా, ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వాళ్ళు అక్కడ మంచిగా వచ్చి నిజంగా సరదాగా గడుపుతున్నారు. విగ్రహాన్ని చూస్తున్నారు, ఆయన గౌరవిస్తున్నారు, ఆయన నమస్కారం చేసుకుంటున్నారు, అట్లా కొంచెంసేపు కాలక్షేపం చేసుకుంటున్నారు. చక్కగా ఒక పర్యాటక కేంద్రంగా మరి విజయవాడ ఇదైంది. అట్లా మీకు ఏ రకంగా చూసినా, ఇవాళ ఏ పథకం చూసినా, చేయూత అవనండి, ఆసరా అవనండి, అనేక పథకాలు పిల్లలకి. ముఖ్యంగా ఏంటంటే మూడు విషయాలు ఇక్కడ ఎవరైనా గమనించాల్సింది, ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు, మహిళలు. ఎందుకంటే మీ పిల్లలు అంబేద్కర్ గారిలాగా బాగా చదువుకోలేనిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఇవాళ స్కూల్ అప్గ్రేడేషన్ కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మీ అందరి పిల్లలు అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది. అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది. అట్లాగే మీ అందరి ఆరోగ్యం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆదర్శంలో భాగంగా, ఆయన ఐడియాలజీలో భాగంగా ఆరోగ్యశ్రీ కంటే కూడా బాగా ఈరోజు 25 లక్షల రూపాయలు ట్రీట్మెంట్లు మీకు అందజేస్తానంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ఆరోగ్యం సంగతి పట్టించుకోలేదు. అలాగే మీలాంటి వ్యక్తులందరూ కూడా పేదవాళ్ళు బాగుండాలంటే, మీరు బాగుంటేనే సమాజం బాగుంటుందని చెప్పి 2,50,000 కోట్ల రూపాయలు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం, మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.